హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షెడ్స్. నార్మల్గా ఏ బ్రోకింగ్ కంపెనీ అయినా ట్రేడ్ చేసేటప్పుడు మాత్రమే మార్జిన్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇంట్రాడే కానీ లేదా ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేసేటప్పుడు మనం కంప్లీట్ అమౌంట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎందులో అయితే ట్రేడ్ చేస్తున్నామో ఆ బ్రోకింగ్ కంపెనీ మనకి మార్జిన్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ మార్జిన్ వరకు మనకి ఫండ్స్ లో ఉంటే సరిపోతుంది, ఆ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇన్వెస్టింగ్ లో అంటే మీరు షేర్స్ బై చేసుకొని హోల్డ్ చేసుకునేటప్పుడు ఏ బ్రోకింగ్ కంపెనీ కూడా మార్జిన్ ప్రొవైడ్ చేయదు. బట్ అప్స్టాక్స్ లో ఈ ఆప్షన్ ని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే మీరు ఏదైనా ఒక కంపెనీలో షేర్స్ బై చేయాలి అనుకుంటే దాంట్లో కూడా మీకు మార్జిన్ ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఈ మార్జిన్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీలో నెక్స్ట్ ఒక మంచి పాజిటివ్ మూమెంట్ రాబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీరు ఆ కంపెనీ షేర్స్ బై చేయాలి అనుకుంటున్నారు. బట్ మీ దగ్గర సఫిషియంట్ బ్యాలెన్స్ లేవు, అంటే ఫండ్స్ లేవు. సో ఆ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,00,000 రూపీ వర్త్ షేర్స్ బై చేయాలి అనుకుంటున్నారు. బట్ మీ దగ్గర 50,000 మాత్రమే ఉన్నాయి. సో అప్స్టాక్స్ లో కానీ మీరు ఒకవేళ షేర్స్ బై చేస్తే మీ దగ్గర ఉన్న 50,000 రూపీస్ తోటే మీరు 1,00,000 రూపీ వర్త్ షేర్స్ ని బై చేసి పెట్టుకోవచ్చు. సో ఇలా చేయటాన్ని మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అంటారు. అయితే ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీని ఎలా యూజ్ చేయాలి, దీంట్లో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, అండ్ ఇందులో ఉండే చార్జెస్ ఏంటి, ఈ ఎంటీఎఫ్ లో అంటే ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీస్ లో మనం బై చేసుకున్న షేర్స్ ని ఎన్ని రోజుల వరకు హోల్డింగ్స్ లో ఉంచుకోవచ్చు, అండ్ దీనికి సంబంధించిన ఇంకా ఎక్స్ట్రా కండిషన్స్ ఏమైనా ఉంటే వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు మొబైల్ నుండే ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీని ఎలా ఎనేబుల్ చేసి షేర్స్ బై చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. సో ఎవ్రీ డీటెయిల్ ని తెలుసుకోవాలి అంటే మీరు మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ యూజ్ చేసేటప్పుడు అందులో మీకు అప్లై అయ్యే ప్రతి కండిషన్ మీకు తెలిసి ఉండాలి. అలాగే చార్జెస్ గురించి తెలిసి ఉండాలి. అండ్ దాన్ని ఎలా ఎనేబుల్ చేస్తారు, ఎనేబుల్ చేసిన తర్వాత అందులో షేర్స్ ఎలా బై చేస్తారు, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ గానే చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ మీరు ఒకవేళ అప్స్టాక్స్ లో అకౌంట్ తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అప్స్టాక్స్ అకౌంట్ ఓపెనింగ్ కి సంబంధించిన లింక్ ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు కొత్త అప్స్టాక్స్ అకౌంట్, డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ని తీసుకోవచ్చు. సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అంటే ఇంతకు ముందు చెప్పినట్లు మీరు ఏదైనా ఒక కంపెనీలో షేర్స్ బై చేయాలి అనుకుంటే, అంటే హోల్డింగ్ కి, ఇంట్రాడే కోసం కాదు, ఓన్లీ ఫర్ హోల్డింగ్, అంటే ఆ షేర్స్ బై చేసుకొని హోల్డ్ చేసి ఉంచుకోవాలి అనుకుంటే మీ దగ్గర ఉన్న మనీకి ఒక లెవరేజ్ ప్రొవైడ్ చేస్తుంది అప్స్టాక్స్ బ్రోకింగ్ కంపెనీ అనేది. సో అది ఎంతవరకు ప్రొవైడ్ చేస్తుంది అంటే, సో ఇక్కడ చూస్తే మీరు బై చేయాలనుకున్న టోటల్ అమౌంట్ లో జస్ట్ 50% మీరు పే చేస్తే సరిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1,30,000 వర్త్ ఉన్న షేర్స్ ని బై చేయాలి అనుకుంటున్నారు. సో అందులో 50% అంటే ఎంత, 65,000. సో మీ దగ్గర 65,000 ఉంటే సరిపోతుంది. మీరు 1,30,000 వర్త్ షేర్స్ ని బై చేసి హోల్డ్ చేసుకోవచ్చు. సో దీనికి మీరు చేయాల్సిందల్లా ఓన్లీ మీ అప్స్టాక్స్ అకౌంట్ లో ఎంటీఎఫ్ ఆప్షన్ ని ఎనేబుల్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అక్కడ మీకు లెవరేజ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. అయితే ఈ ఎంటీఎఫ్ ని యాక్టివేట్ చేయడం వల్ల మీకు అప్లై అయ్యే ఛార్జెస్ ఎంత ఉంటాయి అంటే 20 పర్ డే ఎవ్రీ 50,000. 20 పర్ డే ఎవ్రీ 50,000 అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు చెప్పినట్లు మీ దగ్గర 65,000 ఉన్నాయి, బట్ మీరు 1,30,000 వర్త్ షేర్స్ ని బై చేస్తున్నారు. సో ఈ ఎగ్జాంపుల్లో మీరు 65,000 రూపీస్ అనేది బారో చేస్తున్నారు అప్స్టాక్స్ నుంచి. సో ఈ 65,000 కి మీకు ఎంత ఛార్జెస్ అవుతాయంటే ఎవ్రీ 50,000 కి 20 రూపీస్ అవుతాయి అని చెప్తున్నారు. సో మీరు 65,000 తీసుకున్నారు కాబట్టి ఫస్ట్ 50,000 కి 20 రూపీస్, అలాగే సెకండ్ 15,000 కి 20 రూపీస్. సో ఓవరాల్ గా మీకు ఈ ఆర్డర్ కి సంబంధించి 40 రూపీస్ ఛార్జ్ అవుతుంది. అండ్ ఇది ఎవ్రీడే ఛార్జ్ అవుతుంది. సో మీరు ఎన్ని రోజులైతే ఆ షేర్స్ ని హోల్డ్ చేసి ఉంచుకుంటారో అన్ని రోజులు ఎవ్రీడే 40 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఈ ఆప్షన్ ని మీరు ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్ గా ఒక కంపెనీకి సంబంధించి డెఫినెట్లీ రిజల్ట్ బాగుంటుంది అని నమ్ముతారో అప్పుడు మాత్రమే ఈ ఎంటీఎఫ్ ని యూజ్ చేయడం బెటర్. సో ఇది చార్జెస్ కి సంబంధించి. అయితే దీనికి ఇంకొక లిమిట్ కూడా ఉంది. ఏంటి అంటే మీరు ఈ ఎంటీఎఫ్ ని యూజ్ చేసుకొని బై చేసిన షేర్స్ ని ఓన్లీ 90 డేస్ మాత్రమే హోల్డ్ చేసుకొని ఉంచుకోగలరు. ఆ తర్వాత ఇవి ఆటోమేటిక్ గా స్క్వేర్ ఆఫ్ అయిపోతాయి. అంటే 91th డే ఆటోమేటిక్ గా స్క్వేర్ ఆఫ్ అయిపోతాయి. సో నెక్స్ట్ 90 డేస్ లో ఏదైనా ఒక కంపెనీలో మంచి రిజల్ట్ ఉంటుంది అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఎంటీఎఫ్ ని యూజ్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్. సో ఇది ఎంటీఎఫ్ కి సంబంధించిన కండిషన్స్, అలాగే చార్జెస్ కి సంబంధించిన డీటెయిల్స్. అయితే ఈ ఎంటీఎఫ్ ని ఎలా యాక్టివేట్ చేయాలి
అండ్ యాక్టివేట్ చేసిన తర్వాత షేర్స్ని ఎలా బై చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో మీ మొబైల్లో అబ్స్ట్రాక్స్ అకౌంట్ని ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేయగానే ఇలా వాచ్ లిస్ట్ తోటి ఓపెన్ అవుతుంది. సో ఈ వాచ్ లిస్ట్లో మీరు ఏదైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ కంపెనీ మీద క్లిక్ చేయండి. సో ఆ కంపెనీ మీద క్లిక్ చేయగానే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. బాటంలో మీకు బై అని ఉంటుంది. సో బై మీద క్లిక్ చేస్తే బైలో మీరు డెలివరీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి డెలివరీలోనే మీకు ఈ ఎంటీఎఫ్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో డెలివరీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, గెట్ అప్ టు 50% ఫండ్స్ ఫ్రమ్ అస్. సో ఈ ఆప్షన్ కింద లెర్న్ మోర్ అని ఒక బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మొత్తం ఈ ఎంటీఎఫ్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. మీకు కావాలనుకుంటే వీటన్నిటిని ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ లాస్ట్లో యాక్టివేట్ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం చదివిన తర్వాత ఐ యాక్సెప్ట్ అని క్లిక్ చేసి కంటిన్యూ టు ఓటీపీ అని ఉంటుంది. ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్ ఏదైతే రిజిస్టర్ నెంబర్ ఉంటుందో దానికి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నాకు ఒక ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాం. సో ఎంటీఎఫ్ యాక్టివేటెడ్ అని ఇలా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో డన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నాకు ఎంటీఎఫ్ ఆప్షన్ అనేది యాక్టివేట్ అయింది. సో ఇప్పుడు నేను ఏదైనా ఒక కంపెనీలో షేర్స్ బై చేసి ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, అంటే డెలివరీ తీసుకోవాలి అనుకుంటే మార్జిన్ తోటి బై చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఆ మార్జిన్ ఎంత అంటే 50% మాత్రమే. అంటే నా మొత్తం షేర్ వాల్యూలో నేను బై చేస్తున్న టోటల్ అమౌంట్లో 50% అమౌంట్ నా ఫండ్స్లో ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఒక కంపెనీని బై చేయాలనుకుంటున్నా. దీని మీద క్లిక్ చేయగానే నాకు డెలివరీ మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఒక కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. అదేంటి అంటే గెట్ అప్ టు 50% ఫండ్స్ ఫ్రమ్ అస్ అని ఉంటుంది. అండ్ ఇది ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. అంటే మీరు ఎంటీఎఫ్ని కానీ యూజ్ చేయాలి అనుకుంటే దీన్ని ఆన్ చేసి పెట్టుకోవాలి. ఎంటీఎఫ్ అవసరం లేకుండా మీరు ఒకవేళ ట్రేడ్ చేయాలనుకుంటే ఆఫ్లో ఉంచాలి. సో ఇక్కడ ఆన్లో పెట్టగానే మార్జిన్ రిక్వైర్డ్ అమౌంట్ అనేది తగ్గిపోతుంది. సో ప్రజెంట్ జీల్ ఈక్విటీ వాల్యూ అనేది 297 ఉంది. సో దాంట్లో హాఫ్ వాల్యూ 148 రూపీస్ మాత్రం నేను పే చేస్తే సరిపోతుంది. సో ఈ ఆప్షన్ నేను ఆఫ్ చేస్తే ఆ టోటల్ అమౌంట్ అంటే 297ని పే చేసి నేను డెలివరీ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ దీన్ని ఆన్లో పెడితే దాంట్లో హాఫ్ అమౌంట్ అంటే 148 మాత్రం పే చేసి ఈ షేర్స్ని నేను బై చేసుకోవచ్చు. సో ఇది ఎంటీఎఫ్ ఆప్షన్స్ గురించి. సో జస్ట్ ఇక్కడ నేను రివ్యూ మీద క్లిక్ చేసి స్వైప్ టు సబ్మిట్ ఆర్డర్ అని క్లిక్ చేస్తే నాకు ఆర్డర్ సబ్మిట్ అయిపోతుంది. అండ్ నా షేర్స్ నా అకౌంట్కి డెలివరీ అవుతాయి. అండ్ ఇక్కడ మనం బై చేసిన ఈ షేర్స్ అనేవి ట్రేడ్స్లో పొజిషన్స్లో చూపిస్తాయి. అంటే నార్మల్గా మనం బై చేసిన ఆర్డర్ అని అంటే హోల్డింగ్స్ తీసుకున్నవి డైరెక్ట్ హోల్డింగ్స్లో కనిపిస్తాయి. బట్ ఇలా ఎంటీఎఫ్ ఆప్షన్ని యూజ్ చేసి తీసుకున్న షేర్స్ మాత్రం పొజిషన్స్లో కనిపిస్తాయి. అయితే ఇందులో ఇంకొక కండిషన్ కూడా ఉంది. మీరు ఏ రోజైతే ఈ ఆర్డర్ తీసుకుంటారో ఆ రోజు సిడిఎస్ఎల్ నుంచి ఒక ఆథెంటికేషన్ వస్తుంది. అంటే మీరు ఒక ఓటీపీని ఎంటర్ చేసి సిడిఎస్ఎల్ నుంచి ఒక పర్మిషన్ తీసుకోవాలి. సో ఈ రోజు నేను ఈ షేర్స్కి సంబంధించి ఎంటీఎఫ్ యాక్టివేట్ చేసుకొని షేర్స్ బై చేస్తున్నా. సో ఈ రోజు ఈవినింగ్ వరకు నాకు సిడిఎస్ఎల్ నుంచి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని నేను అబ్స్ట్రాక్స్ అకౌంట్లో ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా ఈ ఎంటీఎఫ్ని యాక్టివేట్ చేసుకొని మనం షేర్స్ని బై చేస్తాం. సో ఇది ఎంటీఎఫ్కి సంబంధించిన డీటెయిల్స్. ఈ ఎంటీఎఫ్ని యూజ్ చేసుకొని మీరు 2 times లెవరేజ్ తోటి హోల్డింగ్స్ ఆర్డర్ని పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఈ ఆప్షన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.